ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి బామ్మ, బయట అందరంతా హ్యాపీగా ఉంటే మన ఇంట్లో ఏంటి అందరు ఇంత సైలెంట్ గా ఉన్నారు? అప్పుడు నాకు బోర్ కొడుతుంది. అందరిది ఒక బాధ అయితే నీదొక బాధ. మోక్ష ఇలారా. అడగాల్సిన వాళ్ళని అడిగితే అన్నీ జరుగుతాయి. ఎవరిని అడగాలి? మీ తాతయ్యని. ఆయనేమో సైలెంట్ గా ఉన్నారు, వీళ్ళేమో ఎవరి మూడ్లో వాళ్ళున్నారు. ఆ వేద ఏమో అలిగి గదిలోకి వెళ్ళి ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇంకెవరు పండగ గురించి మాట్లాడేది? ఇంకా ఏ ఇబ్బంది రాదు, నేను చూసుకుంటాను. పండగ పనులని మొదలు పెట్టండి. అమ్మా, చెప్తున్నాను కదా, ఇంకా ఏంటి, ఇంటికి పెద్దదానిగా అందరినీ పండగలో నువ్వే నడిపించాలి. నాదే ఉందిరా లోకి, నువ్వెలా చెప్తే అలా. ఇప్పుడు నువ్వే చెప్పావుగా, అందరూ విన్నారులే. పదండి, పండగ పనులు మొదలు పెడదాం. ఏంటి మొదలు పెట్టేది? అక్కడ వేద అత్త అలిగే వెళ్ళి కూర్చుంది. ఎవరైనా వెళ్ళి తనని పిలవండి. నువ్వు వెళ్ళి కొంచెం వేదాతో మాట్లాడు. తను చాలా బాధపడి ఉంటుంది. భార్యాభర్తలన్నాక ఇవన్నీ సహజమే. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి కదా, అది నువ్వు మాత్రమే చేయగలవు. ఒకసారి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ సరస్వతి గైడెన్స్ లేకుండా ఎవరు ఏమీ చేయడం లేదనిపిస్తుంది నాకు. ఈ వీణ ఇక్కడికి రావడంతో సహా ఒకసారి ఇటు నుంచి నరుక్కుని వస్తే ఏమైనా క్లూ దొరికే అవకాశం ఉంటుందేమో. వీణ, నువ్వు మా ఇంటికి పండక్కి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. రిషి గురించి, వాడి బిహేవియర్ గురించి నీకు తెలుసు కదా. రిషి విషయం వదిలేయండి. మీరు నాతో ఏమైనా మాట్లాడాలని అనుకుంటే డైరెక్ట్ గా పాయింట్ కి రండి. రిషి గొడవ చేశాడని వాళ్ళ అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది. అది చెప్దామనే. చూడండి, ఆవిడ బాధపడుతుందని అనుకునే కన్నా తనని మారిస్తే అందరూ ఆనందపడతారు కదా, అది మీకు చేత కదా. రిషి నా మాట కన్నా వాళ్ళ అమ్మ మాట ఎక్కువ వింటాడు. అసలు సరస్వతి ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలీదు. సరస్వతి, మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి నేను ముసలి కోతి గుండె కథలు చాలా విన్నాను. ఇప్పుడు మీరు చెప్తుంది వింటుంటే వాటి అప్డేటెడ్ వర్షన్ లా ఉంది. ఏయ్, నాది నాటకమా? ఇదిగో ఇదే. చూడు, నేను మంచిగా ఉంటే నాటకం అనుకుంటే నా నుంచి ఇంకా దారుణాలు చూస్తారు. అది ఎవ్వరికీ మంచిది కాదు. ఆల్ ది బెస్ట్. ఏయ్, తగ్గి మాట్లాడుతున్నాను కదా అని అలుసుగా కనిపిస్తున్నానా? నీ పొగరు నా దగ్గర పనిచేయదు.
ఈ పొగరు దేనికొచ్చిందో మీకు తెలుసు, ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలుసు. ఇది ఇంకా ఇక్కడితో ఆపేస్తే మనకే మంచిది. నాకు చాలా పనులున్నాయి. మీరు నా నుండి ఏం రాబట్టాలనుకున్నా అవేవి రావు. టైం వేస్ట్ చేసుకోకండి. కింద బొమ్మల కొలువు ఏర్పాట్లున్నాయి. బ్యాలెన్స్ నటన అక్కడ ప్రదర్శించుకోవచ్చు. సారీ వేదా. నీ సారీ నాకేం అక్కర్లేదు. నన్ను కాసేపు వదిలే. సరే, ఎంతసేపు వదిలేయాలి? నాకు కోపం తగ్గేంత వరకు. ఇక్కడ ఎవ్వరికి వాళ్ళు కోపం చూపించుకుంటే ఇంకా పండగ అనే పేరెందుకు? అవును, ఈ ఇంట్లో అందరికీ నా కోపమే కనబడుతుంది. మన ఇంటి సమస్య కానప్పుడు నువ్వు దూరడం కూడా కరెక్ట్ కాదు కదా వేదా. ఎవరు కాదు మన కుటుంబం? కుటుంబం కాకుండానే పిలిచారా? కుటుంబం కాకుండానే ఇక్కడికి వచ్చిందా? కుటుంబం కాకుండానే ఈ ఇంటి పండగలో ఉందా? వేదా, మన గొడవలు కాని వాటి గురించి మన మధ్య డిస్కషన్ వద్దు. డిస్కషన్ పెడుతుంది నువ్వు, నేను కాదు. సరే, బొమ్మల కొలువు పెడుతున్నారు, మనం వెళ్దాం. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. వేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? కొంచెంసేపు నేను వదిలేమన్నాను, అంతే కదా. సరే, ఇంకొదిలే. మనం ఇలా గొడవలు పడ్డం మనకి మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు. మర్యాద అనిపించుకోదు. మర్యాద గురించి నువ్వు మాట్లాడుకు. ఇంటికి పిలిచి అవమానించడమా మీ దృష్టిలో మర్యాద అంటే? వేదా, ఇంక ఈ టాపిక్ వదిలే. నాన్న కూడా పండగ చేసుకోమంటున్నారు కదా. ఓహో, అది చెప్పడానికి లోపలికొచ్చావా? ఇంకా ఏం చెప్పారు మీ నాన్నగారు? సరే వేదా, నేను చేసింది తప్పే, దానికి సారీ చెప్తున్నాను కదా. ప్లీజ్ వెళ్దాం పద. మన వల్ల బయట ఎవ్వరి మూడు స్పాయిల్ అవ్వకూడదు. ఓహో, మీ నాన్నగారు పండగ చేసుకోమంటున్నారు కాబట్టి మీరు పండగ చేసుకుంటున్నారా? ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నోనా నీకు? వేదా, అన్నిటికీ సారీ వేదా. నేను నీ మీద చేయి చేసుకోవాలి అనుకోవడం తప్పే. ప్లీజ్. అసలు ఇది తప్పించి మన మధ్య ఇప్పుడు ఏ గొడవ లేదు. జరిగిన గొడవకి మనకి సంబంధం లేదు. దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. వెళ్దాం పద. బయటంతా వెయిట్ చేస్తున్నారు. సారీ వేదా, సారీ. ప్లీజ్. సరే, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. ఇవన్నీ చూసి ఆనందించాలో
నచ్చని వాళ్ళు పక్కనున్నారని బాధపడాలో అర్థం కావడం లేదు. ఈ బాధంతా నా కోడలు సరస్వతి వల్లే వచ్చింది. మనశ్శాంతి లేకుండా పోతుంది. రే రిషి, ఏంట్రా పండగ పూట కూడా ఎలా ఉన్నావు? డాడ్, ఆల్రెడీ మీకు చెప్పాను, పండగ అనేది కుటుంబంతో చేసుకోవాలని. మీరు కుటుంబంతో చేసుకున్నప్పుడు చెప్పండి, సంతోషిస్తాను. అంటే అంటే ఏంట్రా, వీళ్ళంతా నీ కుటుంబం కాదా? మన కుటుంబం మాత్రమే, కేవలం మన కుటుంబం చేసుకున్నప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉంటాను. ప్లీజ్ నన్ను ఈ విషయంలో ఇంకా కన్విన్స్ చేయాలని చూడకండి. రే రిషి, నువ్వు ఒక్కడవేరా నా కొడుకు అనిపించుకుంటున్నావు. బయటికి తిడుతున్నా లోపల నీ విషయంలో చాలా ఆనందపడుతున్నావు రిషి. సాత్విక్ కూడా ఉంటే ఎంత బాగుండేది. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. అమ్మమ్మ, ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ ప్రతిరోజు ఈ రోజు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని బంధాల్ని బలపరుచుకోవటానికి ఇలా చేస్తారు నాన్న. ఓ అవునా, కానీ చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఎగ్జైటింగ్ గా ఉంది. చెప్పింది చాలు గాని వాళ్ళకి హారతిచ్చి స్నానానికి పంపించు. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రండి, బొమ్మలు కొలువు పెట్టాలి. వెళ్ళండి.
ఉంటాయి, వాటిని ముట్టుకోకూడదు, పాడైపోతాయి. పోవే ముసలి. అమ్మమ్మ, మోక్ష, నా పట్టీలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి బంగారు తల్లి. నీకు నా దిష్ట తగిలేలా ఉంది. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఏయ్ నాన్న, బామ్మ, అమ్మా వేద, ఇవన్నీ చిందరవందరగా ఉన్నాయి, కాస్త సర్దు. వీణా, ఈ తాంబూలాలు తీసుకో. అమ్మ వేద, ముత్తైదువులకి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వమ్మా. నమస్తేనమ్మా. నమస్తేనండి. దీర్ఘ సుమంగళి భవ. హలో సార్. ఏంటమ్మా, నీకింకా పెళ్లి కాలేదా? లేదండి. ఏంటమ్మాయ్, పెళ్లికలు ఉట్టిపడుతుంది? ఎప్పుడు పెళ్ళి? త్వరలోనే పప్పన్నం పెట్టేస్తావా? వెళ్ళొస్తామండి, వెళ్ళొస్తామండి, వెళ్ళొస్తామండి. వీణా, ఏంటి ఏదో ఊహల్లో ఉన్నట్టున్నావు? కార్తీక్ గురించేనా? త్వరలోనే నీ ఊహల్లో ఉన్న రోజు వస్తుంది వీణా, చూస్తూ ఉండు. సరే, మీ అక్క చెల్లెళ్ళ మాటలు అయిపోతే వెళ్ళి మావయ్య బామ్మ ఆశీర్వాదం తీసుకోండి. అలాగే. అమ్మ వేద, బాబుశ్రీ, ఇద్దరు బామ్మగారి ఆశీర్వాదం తీసుకోండి. ఫస్ట్ నేను తీసుకుంటాను. రావే, చల్లగా ఉండు. అంటే ఏంటి బామ్మ, మమ్మల్ని ఫ్రిడ్జ్ లో ఉండమంటున్నావా? పెంకి పిల్లవే నువ్వు. రామ్మ వేద. శ్రీ, దీర్ఘ సుమంగళి భవ. చల్లగా ఉండండి. లోకి, నువ్వు కూడా ఆశీర్వదించురా. చల్లగా నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండండి. వీణా, నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో. హలో వీణా, ఇక్కడ జరిగినవన్నీ మర్చిపో. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా
మనం ఎప్పటికీ మంచి అక్క చెల్లెళ్ళుగానే ఉండాలి. తీసుకో. థ్యాంక్ యూ వేద. ఇట్స్ ఓకే వీణా. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. అదేంటి వీణా, అప్పుడేనా? రేపు వెళ్దువులే. ప్లీజ్ నా కోసం ఉండు. లేదు వేద, వెళ్ళాలి. కావాలంటే మళ్ళీ వస్తాను. నాకు చాలా పనులున్నాయి. చూడండి అత్తయ్య, వెళ్ళిపోతాను అంటుంది. ఉండొచ్చు కదా వీణా. లేదత్తయ్య, పనుంది. నేను మళ్ళీ వస్తాను. అది కాదే, పండక్కి రాకొచ్చావు. అత్తయ్య. సర్లేండి అత్తయ్య, పనుంది అంటుంది కదా, వెళ్ళనివ్వండి. ఎక్కడికి పోతుంది? నా చెల్లెలే కదా, ఎక్కడున్నా నేను పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏం వినా? అలాగే వేద, నువ్వు తలుచుకో, నేను వెళ్ళిపోతాను. వీణా అత్త, నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. మోక్ష మళ్ళీ వస్తానంది కదా, అత్తయ్యకి పనుందంట. సరే, నేను వెళ్తాను అత్తయ్య. బాయ్ వేద. బాయ్ మోక్ష. బాయ్. బాయ్. లోక్నాథ్, నీ ఒక్కడి వల్ల ఇంతమంది మంచి మనుషుల మనసులో పొగలు పెరిగాయి. అత్తయ్య మేం బాగుంటే కుటుంబం కలిసి ఉంటుందని అనుకుంటుంది. కానీ నిజం ఏంటంటే, నువ్వు చేస్తేనే 2 కుటుంబాలు బాగుంటాయి. వదలను లోక్నాథ్, నిన్ను అస్సలు వదలను. నీ పతనం నా చేతిలోనే, అది కూడా అతి త్వరలోనే. నువ్వు చేసిన అవమానం నేను మర్చిపోలేను. నువ్వు చేసిన దారుణాలు అస్సలు మర్చిపోలేదు. అన్నీ తీసుకెళ్తున్నాను. రిటర్న్ గిఫ్ట్తో ఖచ్చితంగా వస్తాను. వెయిట్ అండ్ సీ. ఒరే అన్నయ్య, ఈ ఇంటి ఆడబడిచి వచ్చింది. రైల్వే స్టేషన్ కి బండి పంపిద్దామని ఒక్కడికైనా ఉందా? భాగ్యం, వచ్చేసావా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.